వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లిలో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించిందని స్థానికులు తెలిపారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో పెద్ద శబ్దంతో సుమారు 3 నుంచి 4 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇంట్లో ఉన్న ఖాళీ వంట పాత్రలు కింద పడడంతో గ్రామస్తులు భయంతో బయటకి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పరిగి సిఐ సామల శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ మోహనకృష్ణ తన సిబ్బందితో కలిసి బసిరెడ్డిపల్లితో పాటు రంగాపూర్, న్యామత్ నగర్, హనుమాన్ గండి, దేవనోనిగూడ ప్రాంతాలలో భూ ప్రకంపనలు వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. ఖచ్చితంగా ఇక తెల్లవారుజామునే వచ్చింది, ఇట్లా ఊగింది, పెట్టిన ఊగినట్టు ఊగింది చూడు. మాది పరిగి మండలం, పరిగి మున్సిపల్, న్యామత్ నగర్ తండా. మా పొద్దుగాల తెల్లవారుజామున 3:47 సౌండ్ వచ్చింది, దడామని సౌండ్ వచ్చింది. ఏముందంట అని చెప్పి బయటికి వెళ్ళి చూసినాము. చూసేట్టుకల్లా ఏం లేదు. ఇక భూమి కదిలింది. ఇక మనం ట్రైన్ ఎట్లా కదులుతుందో అట్లా కదిలింది. భూమి కదిలినట్టు అని చెప్పి అందరం బయటికి వచ్చి నిలబడి చూసినాము. అప్పటికే చినుకులు పడుతున్నాయి, వాన చినుకులు విధంగా పడుతూనే ఉన్నది. ఒక 3 సెకండ్ల పాటు కదిలింది. భూమి కనిపించే సౌండ్ వచ్చింది, బాగానే సౌండ్ వచ్చింది. పెద్ద అప్పుడు మెలుకొనే ఉన్నాము. 3:30 అవుతుండే, 3:30కే మెలుకొని ఉన్నాము. 3:30 మెలుకొని ఉన్నప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత సౌండ్ వచ్చింది, దొడమని సౌండ్ వచ్చింది. ఏం సౌండ్ అప్ప అని చెప్పి బయటకు వచ్చినాము. ఇక ట్రైన్ కదిలినట్టు కదిలింది. ఊరంతా బయటికి వచ్చినాం. ఊర్లో ఉన్న వాళ్ళందరూ బయటికి వచ్చింది. ఇక ఇదే భయపడ్డాం, ఇదేంది అంటని చెప్పి బయటికి వచ్చి చూస్తే ఇక ప్రాణహాని అనేది ఏం జరగలేదు కాబట్టి, కానీ అయితే ఇది రెండోసారి మనకు కనిపించడం అట్లా. ఇంతకుముందు ఒక 5 నెలల బ్యాక్ సైడ్ అయింది. మా ఇంట్లో గిట్టంగా అప్పుడు మేము మేల్కోలేము, అప్పుడు పడుకున్నాము. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కింద పడ్డాయి. అప్పుడు అంత కనిపించలేదు, కానీ ఇప్పుడు నైట్ అయితే కళ్ళలా చూసినాము. ఇదే రకంగా జరిగింది. అప్పుడు గిట్టంగా సేమ్ ఇదే రకంగా జరిగింది. మా లైఫ్లో అంటే ఫస్ట్ టైం